వ్యవసాయ అనుబంధ రంగాల్లో మేటిగా రైతుల మన్ననలందుకుంటోంది పాడి పరిశ్రమ. ప్రకృతి కరుణపై ఆధారపడిన వ్యవసాయానికి భిన్నంగా కరువు కాటకాలు ఎదురైన సందర్భాల్లోనూ రైతుకు అండదండగా ఉండి ఆర్థిక పరిపుష్టికి తన వంతు సాయం అందిస్తోంది ఈ అనుబంధ రంగం. పాలకు విస్తృత మార్కెట్ అవకాశాలు పెరగడాన్ని గమనించిన ఎందరో యువకులు, నిరుద్యోగులు, ఔత్సాహికులు నగరాలు, పట్టణ పరిసరాల్లో కొత్తగా డైరీ ఫారాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒకేసారి అధిక సంఖ్యలో పశువులను తెచ్చి భారీ స్థాయిలో పెద్ద డైరీలను ఏర్పాటు చేసి తాత్కాలిక లాభాల కోసం రిస్కు తీసుకుంటున్న ఎంతోమందిని చూస్తున్నాం. అలా కాక చిన్న స్థాయి నుంచి ఆరంభించి వచ్చే లాభాలతో డైరీని మరింతగా వృద్ధి చేసి విజయాల బాట పడుతున్న వారు బహు కొద్దిమందే ఉన్నారు. అలాంటి వారిలో ఒకరినే ఇప్పుడు మనం చూడబోతోంది. ఎవరో ఏమిటో డైరీని ఎలా నడుపుతున్నారో చూద్దామా మరి? కనుచూపు మేర కనిపిస్తున్న ఈ డైరీ షెడ్లు ప్రక్కగా పశుగ్రాస క్షేత్రం, పాలక్యాన్ల హడావుడి, చాఫ్ కటర్తో గడ్డి కత్తిరింపులు, చకచకా సాగిపోతున్న పనుల దృశ్యాలన్నీ కరవు ప్రాంతంగా పేరున్న పాలమూరులోనివి. జిల్లాలోని కల్వకుర్తి సమీపంలో మాడుగుల మండలం అప్పారెడ్డిపల్లి గ్రామాల్లో రామిరెడ్డి, సుకన్య దంపతులు 20 ఏళ్లుగా నిర్వహిస్తున్న డైరీ ఫామ్ ఇది. మొదట్లో వ్యవసాయానికి చేదోడుగా కొద్ది సంఖ్యలో పశువులుండేవి. తర్వాత బ్యాంకు లోను తీసుకుని వాణిజ్య పంథాలో 10 లక్షలతో డైరీ ఫామ్ను 1995లో ఆరంభించారు. 5 ఏళ్లలో అప్పు తీరిపోయింది. అభివృద్ధి బాట పట్టిన డైరీ క్రమంగా విస్తరించింది. 2006 కల్లా పశు సంఖ్య 100కు చేరింది. అప్పట్లో సుకన్య ఉత్తమ పాడి రైతుగా సంక్రాంతి పురస్కారం అందుకున్నారు కూడా. ప్రస్తుతం ఫామ్లో 240 పశువులున్నాయి. వీటిలో 80 పాడి పశువులు కాగా 80 చూడివి, మరో 80 దూడలు ఉన్నాయి. షెడ్లు, నడిచే స్థలం, గడ్డివాములు అన్నీ 4 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. 5 వరుసల్లో షెడ్లు ఉన్నాయి. ఫామ్ నుంచి ప్రతిరోజు 950 లీటర్ల పాల ఉత్పత్తి వస్తోంది. లీటరు 30 రూపాయల చొప్పున పాల నుంచి వస్తున్న ఆదాయం ఏడాదికి 1,04,02,500 రూపాయలు. పశువులకు కావలసిన గ్రాసాలను 15 ఎకరాల్లో పెంచుతున్నారు. మరి ఖర్చు, లాభం ఎలా ఉందో చూద్దాం. పచ్చిగడ్డి పెంపకానికి ఎకరాకు 10,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 1,50,000. ఎండుగడ్డి సొంత వ్యవసాయం నుంచే వచ్చినా కిలో 3 రూపాయల చొప్పున లెక్కేస్తే 120 టన్నులకు 3,60,000. దాణా కిలో 15 రూపాయల చొప్పున 365 టన్నులకు 54,075. పనివారు 15 మందికి మనిషికి 70,000 చొప్పున 10,50,000. మినరల్ మిక్చర్, మందులు కలిపి 4,60,000. కరెంట్, ఇతర ఖర్చులు 2,20,000. కలుపుకుంటే 77,15,000 రూపాయలవుతోంది. మరి ఈ ఖర్చు పోతే పాల మీద వస్తున్న ఆదాయం ఎంతో లెక్కేశారా? నికరంగా 26,87,500 రూపాయల ఆదాయం ఏటా వస్తోంది. ఇదొక్కటేనా? పశువుల అమ్మకం ద్వారా ఆదాయం వస్తుంది కదా. ఏటా 40 దూడలు పుడుతూ ఉంటే కొన్నింటిని మందలో కలిపి సుమారుగా 25 నుంచి 30 పశువులను ఒక్కోదాన్ని 35,000 నుంచి 40,000కు అమ్మకం చేస్తారు. అలా వాటి అమ్మకం ద్వారా 9 నుంచి 12 లక్షల రూపాయల ఆదాయం వస్తోంది. అంటే మొత్తంగా పాలు, పశువుల విక్రయం ద్వారా ఏడాదికి 36 నుంచి 38 లక్షల రాబడన్నమాట. ఇంత లాభార్జన స్వల్పకాలంలో వచ్చిందేమీ కాదు. షెడ్లు, పశువులు, పరికరాలపై ప్రారంభంలో పెట్టిన పెట్టుబడంతా తీరిపోయింది కాబట్టి ఇప్పుడు మిగులు ఎక్కువగా ఉంది. ఇదంతా 2 దశాబ్దాల కృషి ఫలితం. ఇక పశువుల పేడను అమ్మకం చేయకుండా 40 ఎకరాల సొంత వ్యవసాయానికి, పశుగ్రాస క్షేత్రాలకు ఎరువుగా వాడుతున్నారు. షెడ్ నుంచి నీటిని, పశుమూత్రాన్ని గ్రాసాలకు మళ్లిస్తున్నారు. బయోగ్యాస్ ప్లాంట్ను నిర్మించుకుని 10 ఏళ్లపాటు విద్యుత్ ఉత్పత్తి చేశారు కానీ ప్రస్తుతం చేయట్లేదు. డైరీ పెట్టిన మొదట్లో దూడలు చనిపోవటం వంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ మెలకువతో వాటిని అధిగమించి ఫామ్ను అభివృద్ధి చేశామంటారు సుకన్య. ఆడదూడలను పుట్టంగానే తల్లితోటి వేరు చేసి దాంటి 3వ రోజున కొమ్ములు కాల్చి రోజుకు లీటర్న్నర ఉదయం, సాయంత్రం లీటర్న్నర, 3 లీటర్ల పాలు చొప్పున
3 నెలలు పోసి మంచిగా ఎంతో జాగ్రత్తగా పెంచితే అవి ఒక్కటి కూడా చనిపోకుండా బతికినాయి. ఈ పాడి పరిశ్రమ వల్ల ఎంతవరకు ఆదాయం అంటే పేడ అది పొలంలోకి రావడం, ఈ దూడలు పెరగడం, దూడలు అమ్ముకోవడానికి రావడం, ఇట్లా మనకు చాలా ఎంతో వ్యవసాయానికి తోడుగా ఉంటుంది. సరైన వసతులు లేని చోట డైరీ ఫారాలను లాభాపేక్షతో ఏర్పాటు చేస్తే నష్టపోక తప్పదు కాబట్టి ఎంపిక చేసే స్థలంపై రైతులు అమిత శ్రద్ధ పెట్టాలంటూ సూచిస్తారు పశువైద్య శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా పదవీ విరమణ చేసిన డాక్టర్ రామిరెడ్డి. ఎవరైనా డైరీ ఫామ్ పెట్టాలని అనుకుంటే దానికి అనువైన ప్రదేశం అనగా మేత వసతి ఉండాలి, చేతానం వసతి ఉండాలి, వైద్య సౌకర్యం ఉండాలి, మార్కెటింగ్ సౌకర్యం ఉండాలి. 50 పశువులు అంటే మినిమం 10 ఎకరాల పొలం ఉండాలి. 10 ఎకరాలల్లో పెరీనియల్ గ్రాసెస్ ఒకసారి వేస్తే ఎన్నో సంవత్సరాలు వచ్చే బహువార్షికాలు. మరి వాటికి నీటి లభ్యత సంవత్సరం పూర్తిగా 12 నెలలు ఎండాకాలం కూడా నీళ్లు కట్టే వసతి ఉంటేనే అది లాభసాటిగా ఉంటుంది. పశుగ్రాసాల పెంపకం కూడా ఈ వ్యవసాయంలో ఎంత శ్రద్ధ చేయాలనో అంత శ్రద్ధ చేస్తే తప్ప పశుగ్రాసాలు సరిపోయిన రీతిగా పెరగవు. ప్రతి పాడి పశువుకు ప్రతిరోజు 20 నుంచి 30 కిలోల పచ్చిగడ్డి, 3 నుంచి 4 కిలోల ఎండుగడ్డి, 7 నుంచి 8 కిలోల దాణా పెడుతున్నారు. ప్రతి 100 కిలోల దాణాకు 1 నుంచి 2 కిలోల మినరల్ మిక్చర్ను, 1 కిలో ఉప్పును కలిపి అందిస్తారు. దాణాకు కావలసిన గింజ ధాన్యాలు, నూనె తీసిన చెక్క, తౌడును లభ్యతను బట్టి ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేసి సొంతంగా కలుపుకుని వాడతారు. అదన్నమాట. పాడిని నమ్ముకుని వచ్చిన లాభాన్ని పాడిపైనే వెచ్చిస్తే పశు సంపద, మన సంపద వృద్ధి చెందుతుందనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకేం కావాలి చెప్పండి?